వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చిన్నారెడ్డి అంశాన్ని చూసాం. సతీష్ గారు అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్భం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2.5 ఏళ్లలో సతీష్ గారు చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి జ్వాలలు పెద్దగా లేవలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అన్నీ ఒకేసారి వచ్చేసరికి అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, అసలు రేవంత్ రెడ్డి మీద సుష్మితా పటేల్ ఆ రేంజ్లో విరుచుకుపడడం ఏంటి, ముఖ్యమంత్రి కాగానే నీకు కళ్ళు నెత్తికెక్కాయా, డైపర్లు వేసుకునే రేవూరికి మీరు ఏ రకంగా ఇస్తారు, మీకున్న అర్హత ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సరే బయట చేయండి. రైట్. మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ సరే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినందుకు ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా గారిని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందయ్యా పార్టీకి, అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండాపుల్లికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను, మీరందరూ అడగాలి. రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. ఈ స్థాయిలో ఒక మంత్రి కూతురు ముఖ్యమంత్రిని మాటలాడడం చిన్న విషయం కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హైకమాండ్ కూడా ఆరా తీస్తోంది అసలు ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ లో అని చెప్పి. సో కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. సుష్మితా పటేల్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి మరి కొండా సురేఖ ఎటువంటి వివరణ ఇస్తారు అనేది చూడాల్సిన అంశం. రేవంత్ రెడ్డి మీద ఈ స్థాయిలో అసంతృప్తి పెరగడం, గళాలు లేవడం అనేది ఇదే ఫస్ట్ టైం. సతీష్ గారు ఏంటి అంటే చాలా రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డిని మొత్తం మార్చేస్తారు, ఈ అసంతృప్తి పీక్స్ కి చేరిపోతుంది కాబట్టి ఆయన తొలగించి కొత్త ముఖ్యమంత్రిని పెడతారనే ప్రచారం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఏమంటారు? అంటే రేవంత్ రెడ్డి కొంత స్ట్రాంగ్ అయ్యారు, హైకమాండ్ వద్ద కంపారిటివ్లీ కొంత డిసిడెంట్స్ ని తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆయన మాటే ఫైనల్. ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, పట్టి విక్రమార్క ఇంకా మిగతా నేతలది తగ్గిపోయింది, అంత స్ట్రాంగ్ అయిపోయారని ఇప్పుడు అందరూ అంటున్నారు. కొన్ని పరిణామాలు ఆయన అలాగే కనిపిస్తున్నారు హైకమాండ్ పరంగా. కానీ ఎక్కడ స్ట్రాంగ్ అయినట్టు ఈ పరిణామాలను చూస్తే ఏమనుకోవాలన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఏంటి డిసిడెన్సీ? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి చెన్నారెడ్డి మాట్లాడుతున్నారు, ఇష్యూస్ అవుతున్నాయి. అలాగే మొన్న లేటెస్ట్గా పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ మనం చూసాం. అలాగే మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ మంత్రి వివేక్ మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు అనుచరుడు జగన్మోహన్ రావు మంత్రి వివేక్తో చేతులు కలిపిన నేపథ్యంలో అక్కడ ఒక పెద్ద రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతుంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది ముందు నుంచి కంటిన్యూ అవుతుంది. ఆయన ఇప్పుడేమో డోస్ పెంచారు, డైరెక్ట్గానే విమర్శలు చేస్తున్నారు. అంటే దాదాపు ప్రధానంగా తెలంగాణలో ఉమ్మడిగా తీసుకుంటే 10 జిల్లాల కనీసం 5-6 జిల్లాల్లో అసమ్మతి సెగ రగులుతోంది. సెగ పుట్టడం కాదు, అసమ్మతి సెగ రగులుతోంది. అంటే ఆ లెవెల్లో డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొంత తలనొప్పి వ్యవహారమే ఒకటి. రెండోది ఈ డిసిడెన్స్ని ఆయన ఎట్లా చల్లారుస్తారన్నది మనం వెయిట్ చేయాలి. ఫస్ట్ 1 by 1 మాట్లాడుకుంటే ప్రధానంగా ఇప్పుడు హాట్ టాపిక్ కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన కామెంట్స్. ఆమె గతంలో కూడా రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, అప్పుడు కూడా ఆమె వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆమె ఇంకా సుష్మితా పటేల్ అంటే జరగబోయే పరిణామాలు ఏంటి, రిప్రికేషన్స్ ఏంటి అనేది ఇంకా ఆమెకు ఆలోచన లేకున్నట్టుగా ఉంది. ఇంకా ఆమె ఇంకా చాలా ఓపెన్గా చాలా డెరోగేటరీగా మాట్లాడేశారు. ఎందుకంటే పరకాల సంబంధించిన శాసనసభ్యుడిగా రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన సీనియర్ పొలిటీషియన్, గతంలో టీడీపీలో, రేవంత్ రెడ్డి అందరూ టీడీపీలో ఉన్నారు.
రేవూరి ప్రకాష్ రెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు పరకాల నుంచి. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాష్ రెడ్డిని మీరు గెలిపించాలి అంటూ ఇండైరెక్ట్గా అక్కడ ఒక బలమైన సంకేతాన్ని మొన్న రేవంత్ రెడ్డి ఆ పరకాల సభలో ఇచ్చేశారు. అప్పటి నుంచి కొంత కొండా వర్గంలో అసంతృప్తి మరింతగా ప్రస్ఫుటమైంది. ప్రధానంగా వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరకాల నుంచి తన కూతురిని రాజకీయ రంగప్రవేశం చేయించాలి, వారసురాలుగా మా కొండా ఫ్యామిలీ వారసత్వాన్ని ఆమె కంటిన్యూ చేస్తుందన్న దీంట్లో ముందు నుంచి కూడా కొండా ఫ్యామిలీ ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్తో కొండా సురేఖ కొంత విభేదించడానికి కారణం ఈ 2 సీట్ల వ్యవహారం. మాకు 2 సీట్లు కావాలంటే 1 సీట్ ఇస్తాము, లేదంటే ఆ 1 సీట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పోటీ చేయొచ్చు అంటే అప్పుడు గతంలో బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇది కాకుండా తర్వాతే కొండా ఫ్యామిలీ అటు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. కొండా మురళి ఎమ్మెల్సీకి పనిచేశారు. తర్వాత కొండా సురేఖ మళ్ళీ మొన్న వరంగల్ ఈస్ట్ నుంచి 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి ఆమె కేబినెట్ మంత్రి అయ్యారు. మధ్యలోనే కొండా సుస్మిత ఆ విధంగా వ్యాఖ్యానించడం, కొంత గందరగోళం అవడం, రేవంత్ రెడ్డి పిలవటం, లేదన్నా తప్పైంది, ఆమె కొంచెం తెలియకుండా మాట్లాడేసింది, ఆమెతో మాకు పెద్ద తలనొప్పి అయిపోయింది అంటూ కొండా మురళి కొండా సురేఖ ఇద్దరు దంపతులు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభ్యర్థించారు. అది కొంచెం సెటిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమే, అంటే ఇంకా ఎవరిని మేము లెక్క చేయవన్న ధోరణిలో కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టే. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి పెద్ద తలనొప్పి వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ అంతా బాగుంది, రేవంత్ రెడ్డి ఏమంటే అది జరుగుతుంది, చీమ చిటుక్కమన్నా వెంటనే రేవంత్ రెడ్డి కనుసైగులతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాడు. ఇదంతా ఇప్పుడు ఇవన్నీ కాదు, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉన్నారన్నదానికి ఇది బిగ్ ఎగ్జాంపుల్. అలాగే సుస్మిత కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి సీనియర్ నేతని, అలాగే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేతను పట్టుకొని ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు, డైపర్లు వేసుకుంటున్నాడు, వచ్చే ఎన్నికల నాటికి ఉంటాడో లేదన్న అర్థం వచ్చేలా మాట్లాడటం అనేది అంటే ఎంత ఇదిగా ఉందంటే కాంగ్రెస్ పార్టీలో అసలు ఎవరికి భయం లేదు, భక్తి లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు అనడానికి ఇట్స్ బిగ్ ఎగ్జాంపుల్. రెండోది ఇప్పుడు కొండా సురేఖ, ఎందుకంటే కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు ఆమెకి, అందుకు కొండా సురేఖకి ఇప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు కొండా సురేఖ భవితవ్యం ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు కొండా సురేఖ ఏం వివరణ ఇచ్చుకుంటుంది? మా కూతురు చేసింది తప్పు, మాకు సంబంధం లేదని చెప్తారా? ఇది మాత్రం చాలా పెద్ద తలనొప్పి పరిణామంగా మారింది కాంగ్రెస్ పార్టీకి. అలాగే కొండా సురేఖ కూడా ఆమె పదవీ గండానికి ఇది అవకాశం కల్పించే అంశమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి దీన్ని కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవూరి ప్రకాష్ రెడ్డి పైన మాట్లాడడం కాకుండా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు దందాలకు తెరలేపుతున్నారు అని ఇలాంటి అన్ని అంశాలు కూడా మాట్లాడారు. ఇది రెండోది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలు చూసాం. తొంగతుర్తి పాలిటిక్స్ నేపథ్యంలో నేను గెలిపించిన వ్యక్తే అవినీతికి పాల్పడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు అనడంతో పాటు మొన్న ఈ మధ్యన ఏరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, కోట్లకు పడగలెత్తుతున్నారు, ఇలాంటి చాలా వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేశాడు. అదొక వివాదం కంటిన్యూ అవుతోంది. ఒకవేళ కొండా సుస్మితా పటేల్ కొండా సురేఖ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే లెవెల్లో మాట్లాడారు కాబట్టి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఏం వివరణ ఇస్తారు అనేది ఇప్పుడు ఇవన్నీ చూడాలి. మూడోది నేను ఇందాక ప్రస్తావించినట్టుగా మాజీ మంత్రి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి వ్యవహారం, ఆయన కూడా కొంత పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన చాలా ఓపెన్గా కొన్ని మాట్లాడారు, అవి ఇష్యూ అయిపోయాయి. అలాగే ఆదిలాబాద్కు సంబంధించిన నేత కంది శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్ సంజయ్కి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎల్బీ నగర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేయడం మనం చూసాము. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా మంచిర్యాల ఎపిసోడు అంటే కాంగ్రెస్ పార్టీలో కుంపట్లు అనేవి కామను. ఏమైనంటే మాకు ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది మరింత ధోరణి ఎక్కువైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా బాగుంది, అంత స్ట్రాంగ్ ఉంది, అంతా సింగిల్ మ్యాన్ షో అన్నది ఇప్పుడు అది కాదు అన్న ఒక అర్థం వచ్చేలా పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ డిసిడెంట్స్ మాత్రం బాగా ముదురుతోంది. ఖచ్చితంగా ఎవరిపైన వేటుపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆల్రెడీ మనం చూసాం ఎల్బీ నగర్ సంబంధించిన జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేశారు. కానీ ఇప్పుడు మంత్రి సురేఖ కుమార్తె నేరుగా మాట్లాడింది కాబట్టి, అలాగే ఒక మంత్రి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నేరుగా అంత గట్టిగా మాట్లాడారు కాబట్టి వాళ్ళిద్దరి విషయంలో ఎలాంటి చర్యలు ఉంటాయి, దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ వివరణ ఇచ్చుకునే వాతావరణం ఉందా, కొండా సురేఖకు ఇప్పుడు షోకాజ్ నోటీస్ పంపించారు, ఇప్పుడు ఆమె ఏం వివరణ ఇస్తారు హైకమాండ్ ముందు ఉందన్నది ఆసక్తికరం. ఏదేమైనా కొండా సురేఖ తలపై కత్తి వేలాడుతోంది, అంటే వేటు కత్తి వేలాడుతుంది అనటానికి ఇది ఒక బిగ్ మూవ్ లాగా అనిపిస్తోంది. ఎందుకంటే కొండా సురేఖకు సంబంధించి ఆమె మంత్రి అయ్యారు, షీఈ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్,
గట్టిగా అన్ని ఒత్తిళ్లు అన్ని సమస్యలు ఎదుర్కొని ఆమె రాజకీయంగా రాటుదేలారు. కొండ మురళి కానీ కొండ ఫ్యామిలీకి వరంగల్లో ఒక వర్గం అనేది స్పెసిఫిక్గా ఉంది, పొలిటికల్లో వాళ్ళకంటూ ఒక స్పెసిఫికేషన్ ఉంది. కానీ అదే సందర్భంలో కొండా సురేఖకు సంబంధించి అంతకుముందు అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జున ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అది పెద్ద గందరగోళానికి దారి తీసాయి. ఆ తర్వాత మనం చూసాము సుస్మిత పటేల్ కొండా సురేఖ కుమార్తె గతంలో రేవంత్ రెడ్డి సోదరులపైన మాట్లాడడం అదొక పెద్ద విషయం అయిపోయింది. ఈ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఈ పరిణామాలు. ఇదేమైనా ఫైనల్గా ఏంటంటే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయితే సుష్మితకి ఏం జరగదు. కాబట్టి కొండా సురేఖ పైన వేటు పడితే కొండా ఫ్యామిలీకి మొదటగా మోసం వచ్చే అవకాశం అయితే ఉంది. మరి కొండా ఫ్యామిలీ ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయని తెలిసే ఇంకా ఏదో తేల్చుకోవాలని సిద్ధమయ్యారా? మరి దీనికి ఏమిటి ఇండికేషన్ అనేది మనం వేచి చూడాలి. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా చాలా గట్టిగా మాట్లాడారు, కేసీఆర్ని పొగిడారు, కేసీఆర్ హయాంలోనే అంతా బెస్ట్గా జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి దానిపైన కూడా పోచారం శ్రీనివాసరెడ్డి వివరణ ఏమైనా కోరారా? ఇలా ఏమైతుందంటే సీనియర్ జూనియర్ అని లేదు, ప్రతి ఒక్కరు కూడా చాలా గట్టిగా మాట్లాడే వాతావరణం. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగ రగులుతోంది. ఇది ఎక్కడికి రిజల్ట్ వస్తుందో తెలియదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ మిగతా పార్టీలు ఖచ్చితంగా మాట్లాడతాయి. ఎందుకంటే ఒక అస్త్రం దొరికినప్పుడు విపక్షాలు ఊరుకుంటాయా? వాటిని మాట్లాడి కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎదురుదాడి చేసే కంటే ముందు మీ ఇంట్లో ఉన్న రేగిన ఆ కుంపటిని చల్లార్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంచిది. లేదు ఈ అసమ్మతి ఇష్యూ అనేది ఇంకా ఎక్కువగా రాజుకుంటే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఖచ్చితంగా ఉంది.